ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఒరేయ్, వాడి చేతిలో తన్నులు తినాలనుకుంటున్నావా ఏంటి? ఎందుకు కొడతాడు? ఎవరిని కొడతాడు? నా కొడుకుని కొడితే నేను ఊరుకుంటానా ఏంటి? సారీ సార్, మీకు ప్రశాంత్ మాట్లాడే మాటలు వినిపిస్తున్నాయి కానీ నా మాటలు వినిపించట్లేదా? సారీ సార్, నేను స్టేట్ లెవెల్ విన్నర్ అయినందుకు మీరెంత హ్యాపీగా ఉండాలి. నా డైట్ ఏంటి, నా టైమింగ్ ఏంటి అని అన్ని మీరే చెప్పేవారు కదా. ఇప్పుడు నేను నేషనల్ టీంకి సెలెక్ట్ అయ్యాను కదా, కానీ మీరు మాత్రం ఉమ్మని సీరియస్గా ఉంటే నా వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఏమైంది సార్? నీ మొహం దగ్గర నుంచి చూడటం ఎంత కష్టమో వాడికి ఎన్నాళ్ళకి అర్థమైనట్టుంది. ఇంకొక మాట ఎక్కువ మాట్లాడావనుకో నీ మొహం చట్నీ అయిపోద్ది. సారీ సార్, డే అండ్ నైట్ ప్రాక్టీస్ చేయాలి. మీరేమో ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు. నాకు తెలిసి ఏదైనా తప్పు చేస్తే మీరు తిట్టండి సార్. తెలియక తప్పు చేస్తే మీరు తప్పని చెప్పండి. ఇలా మౌనంగా మాత్రం ఉండకండి. సరే, మీరు టిఫిన్ అయిన తర్వాత రెడీగా ఉండండి. నేను రూమ్కి వెళ్ళి కిట్ తీసుకొచ్చేస్తాను. ఇద్దరం గ్రౌండ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేద్దాం. వచ్చేయండి సార్. అరే శౌర్య, సారీ సార్, ఎక్కడ? నీ పోరు పడలేక తినకుండా లేచి వెళ్ళిపోయాడు. అదేం లేదమ్మా, ఇప్పుడే బయటికెళ్ళాడు. ఏమైందో చూడమ్మా. సరే, మీరు తినండి. సారీ సార్, సారీ సార్, సారీ సార్. ఏమ్మా, ఏమైంది వాడికి? తెలియట్లేదు మావయ్య, నిన్నటి నుంచి ఇలానే ఉన్నారు. ఆ కోపం నా మీదని తెలుస్తుంది కానీ అదెందుకో తెలియట్లేదు. ఆయన నోరు కూడా విప్పట్లేదు. దేవుడా, నీకన్నీ తెలుస్తాయిగా, నువ్వైనా చెప్పు. బావా, పర్లేదు బావా, నాకెలాగూ కళ్ళు కనిపించవు కదా. నువ్వు ఇక్కడే బట్టలు మార్చుకుందో గాని. అక్కర్లేచ్చారు, లోపలికి వెళ్తాను. ఈ జ్యూసు మందు ఎలా కలిసిపోయాయో మనిద్దరం కూడా అలాగే కలిసిపోయి కాసేపులో దాన్నే మర్చిపోదాం. బావా, వచ్చావా? ఇందాక ఇడ్లీలు తినలేదు కదా, ఆకలి వస్తుందని జ్యూస్ తాగుతున్నాను. నీకు కూడా పోసాను, తాగు. నాకే గనుక కళ్ళుంటే నీకు శ్రమ కలిగించేదాన్నే కాదు, నీ బట్టలు నేనే వాష్ చేసేదాన్ని. పర్లేదు, నాకు అలవాటే. ఇప్పట్లో ఈ బట్టలు ఆరేలా లేవు,
అపాయింట్మెంట్కి కూడా టైం అయిపోతుంది. నేను ఫోన్ చేశాను బావా హాస్పిటల్కి. గంట లేట్ వస్తామని చెప్పేశానులే. ఆ, పాపం డాక్టర్ గారు అర్థం చేసుకున్నారు. బట్టలు ఆరాకే వెళ్దాం. ఇదిగో ఇక్కడుంది జ్యూసు, తాగు. బావా బావా తాగేశావా? ఆ. అవును, ఎందుకు అలా అడుగుతున్నావు? ఆ, ఊరికే జ్యూస్ బాగుంది కదా. ఆ, బాగుంది. అవును, నువ్వు ఇంతకు ముందు వచ్చావు ఇక్కడికి? రివ్యూస్ చూసాను. రివ్యూసా? అంటే నా కళ్ళు బాగున్నప్పుడులే. ఓ, చారు, ఏంటి బావా? మనము ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది. బట్టలు అవి ఆరేసాం కదా. అందుకే ఆలోచిస్తున్నాను. ఫీలింగ్స్ పీక్స్ కి వెళ్తున్నట్టున్నాయి. బయటపడలేకపోతున్నాడు. మనమే అడ్వాన్స్ అవ్వడం బెటర్. చారు, వెళ్ళిపోదాం చారు. బట్టలు ఆరకపోయినా పర్లేదు. అయ్యో బావా, వచ్చిన పని పూర్తి అవ్వకుండా ఎలా వెళ్తాం బావా? ఈ రోజు మనం ఒకటవ్వడం ఖాయం, మన ఇద్దరికి బిడ్డ పుట్టడం ఖాయం. వెళ్దాం బావా, బట్టలు ఆరేకే వెళ్దాం, పర్లేదు. అయ్యో, ఏమైంది? ఇందాక సాంబార్ నీ మీద పడింది, ఇప్పుడు జ్యూసు నా మీద పడింది. ఉండు, వాష్రూమ్కి వెళ్ళొస్తాను. ఆ, ఇట్రా. వాష్రూమ్